आदित्यवर्णमदस्तवारे सर्वहानि रूपाणि विजित्यधियः नामानि कृत्वा अभिवदन् विदास्ते येषुजा प्रियता भगवान् श्रेयः पञ्चदश सिञ्जः श्रीरामश्रीवेद महाकाली महालक्ष्मी महासरस्वती दुर्गा महेश्वरी देवतास्वरूपिणी वैमाम्बायै नमो नमः आनन्दकर्पूरमङ्गलनीराजनाथे आद्य नीराजनं दर्शयामि रङ्गमन्त्रविश्वं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तुते वैमाम्बदेवताभ्यो नमः मंगलपुष्पोपचारपूजनस्य श्रीवैमाम्बदेवतापादुका स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गमहि महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्त्रित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु सर्वं हि वैमाम्बार्पणमस्तु स्वस्ति అందల తల్లివి నీవు మా అందరి తల్లివి నీవు అందల తల్లివి నీవు మా అందరి తల్లివి నీవు ఇందులేవు అందులేవు ఎందెందు చూసిన నీవే మా పైడి తల్లి మా కల్పవల్లి మా పైడి తల్లి మా కల్పవల్లి అందల తల్లి మరుసన తెరబోతేరి అమ్మని బిరుదల నీ బాటు ఒడిపోయి ఏకది దేశమని కలిసిపోయి వచ్చారా రాజుని చెల్లిని రాజకుమ్ముడుగన్నా రామోడి మంగారి వరవరా అమ్మని నెల్లూరు చుట్టాల బంధువులు చూడగా తల్లారేరి చుట్టాల వద్దంగా తమ్ముడు పోతంగా ఓరే పోతంగా జాగేసి పిలిచేరేరి రారా తమ్ముడా పండుగ రోజండి పీ కొట్ట మూడు చుట్టాలు చెప్పురా మన యొక్క చెల్లెల్లా మనన్న తమ్ముని కోరి
అందరికీ చెప్పాలి. మోడి క్యాకే చెప్పురా ఈ అమ్మని బంధులు వేడి దేవుని బంధులు మోడి దుబ్బెక్క చేతలు రా దోతలు మళ్ళించేరి కచ్చక్క చేతులు వేడి మా పిండి పాములు బట్టి మా పిండి పాములు తెచ్చేరి శుభ పిల్లలు బట్టి ఆ పిండి పాములు పొందేరి మా తల్లగరి తల్లి పుల్లు పాములు పొందోరి ఆ మృగంగా వేసిందోరి నాగు పాములు పొంది ఎదురుకి తరలించోరి ఎక్కడికి వస్తావా నిమిషాలు ఉన్నది కన్నేరు కావుల్లోరి ఇంకా రానేదోరి చుట్టాలు వచ్చారోరి చుట్టాలు వచ్చారా ఆ చోరే వచ్చారోరి ఆ బంధువులు వచ్చారా నా చుట్టాల బంధువులు నా పిల్లలు వెళ్ళారు ఓడి బిర్యానీ వెళ్ళింది మా ఊరిలో గారెలరా మరికొన్ని వెళ్ళింది అప్పుడే కన్నోరి ఈ ఏడి బొమ్మలు పోతోరి ఈ ఆకాశ మనపోరా ఏడి బొమ్మలు పోతోరా తెచ్చే దించర్రా ఏది రాకపోతే ఏ పనులు ఉన్నది బండి మీద వస్తారా పశు మీద వస్తాడు ఆదిశక్తివమ్మ అమ్మపై వెళ్ళింది ఏ రథం మాను మీద రములే తిరిగింది మా రములే తిరిగింది ఉయ్యాల కంబారోరి మరిమోగుతున్నది కళాభిమానులు ఈ కళను పోషించినటువంటి పెద్దలు ప్రత్యేకంగా అమ్మవారు సేవకులు మరి ఈ యొక్క కమిటీ మమ్మల్ని ఆశీర్వదించి ఈ కళని వెనకబడిపోయినటువంటి ఆ కళని ముందుకు తెస్తున్నారు మన వాళ్ళని పైడిమామ పేరు మీద ఈ యొక్క తుప్పులపూడి రేఖ బయట తెలుగు గురువుని ఆశీర్వదించి 130 అలాగే కాడివాడండి బంగారమ్మ చిన్నయ్య నేను నా పేరు పంతుపిల్లి అప్పలయ్య గారు మరి నన్ను ఆశీర్వదించి కూడా 130 చదివించారు వారిని వారి కుటుంబాన్ని ఆ పైడిమామ వెళ్ళవేళ వాయువారు చలిస్తూ సదా రక్షించమని మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి తప్పిడిగుళ్ళు చాలా చక్కటైన సందేశాన్ని ఇస్తూ మంచి బాగా డ్యాన్స్ చేశారు. పైడితలమ్మ వారి దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ డివివి ప్రసాదరావు గారి కార్యక్రమ ఆధ్వర్యంలో దేవస్థానం వారి సారథ్యంలో ఈ కార్యక్రమం జరగడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఈరోజు మంగళవారం అంటే ఇంచుమించు 8వ నెల 7వ నెల కావస్తుంది. 7వ మంగళవారం ప్రారంభించారు. ధన్యవాదాలండి. మీకు ఒక్కసారి పాట పాడి కంప్లీట్ చేసి ఒక గంట వస్తాం. కోలాటం కూడా ఉంది. ఆ కోలాటం
ఎప్పుడైతే 14 సంవత్సరాలు ఆ కైకి సత్త కారణము గెలిపినటువంటి శ్రీరామచంద్రుడు ఒక రోజు వైవాజు పెట్టి పరిస్థితులు ఉందని శ్రీరామచంద్రుడు తమ్ముడా లక్ష్మణ మీ వదిలి చేత త్యాగర్తని చెప్పి ఆ యొక్క దండగా రాజ్యంలో చేత దగ్గర లక్ష్మణోత్సవం పెట్టి శ్రీరామచంద్రుడు బయలుదేరి ఎలా వస్తున్నారా ఎప్పుడైతే అయోధ్య నగరం చేరుకుంటున్నాడు శ్రీరాముడు చూశారు ఆ యొక్క అయోధ్య నగరం కూడా మహత్తల్లికి పెద్దలమ్మకి మన దండతిరమణ కూర్చున్నటువంటి పెద్దలకి చేసి అవును శ్రీరామచంద్రమూర్తికి దండపాపలు చేసి విఘ్నేశ్వరుడు దండతిరమణ చేసి అమ్మో రామా
ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా హెల్త్కి కూడా చాలా ఆరోగ్యం.
हरि विहम कवगुनि करे विलापिनी विलपति केळि बरे चंदन चर्चित नील कलेबर पीतवसन
పరిపాలయ మాం గౌరీ అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ తద్ధీం తద్ధీం తకథిమి తకచను తకథిమి తకచను తాం తద్ధీం తద్ధీం తకథిమి తకచను తకథిమి తకచను తాం ధీం ధూం నం పరిగెడుతూ 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 అధినేత్రి శర్వార్ధగాత్రి అధినేత్రి శర్వార్ధగాత్రి సర్వార్థ సంధాత్రి జగదేక జనయిత్రి చంద్రప్రభాధవళకీర్తి సర్వార్థ సంధాత్రి జగదేక జనయిత్రి చంద్రప్రభాధవళకీర్తి చతుర్బాహు సంరక్షిత శిక్షిత చతుర్భుజాంతర భువనపాలిని కుంకుమరాగ శోభిని కుసుమబాణ సంశోభిని మౌన సుహాసిని గాన వినోదిని భగవతి పార్వతీ అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ ధైర్యలక్ష్మి విజయలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి ఆదిలక్ష్మి విద్యాలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి సర్వోద సౌభాగ్యలక్ష్మి శ్రీ మహాలక్ష్మి అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ తకచను తకతిమి తకచను తా నా పుస్తకధారిణే ఇందువలనే గురుగణనే వీణ పుస్తకధారిణి సుఖ సోనరాది వ్యాస వాల్మీకి ముని జన పూజిత శుభచరణి సరస సాహిత్య సరస సంగీత సరయుగలే సరస సాహిత్య సరస సంగీత సరయుగలే వరదే అక్షర రూపిణే శారదే అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ
రమ్యకపర్దిని శ్రీలసుతే ఛన 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 హిమకృత రూపుర సింజిత మోహిత భూతపతే నటిత నటాత నటీనత నాయక నాటిక నాటక నాట్యరతే పదనత మాలిని భార విలోచని పద్మ విలాసిని విశ్వదురే జయ జయతే మహిషాసుర జగతే మృగగణ భూత మహాశబరీ గణ శృంగణ సంవృత కేళికృతే జయ జయతే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే రమ్యకపర్దిని శైలసుతే రమ్యకపర్దిని శైల ఉమామహేశ్వర ప్రసాదార్థ పూర్ణ జీవన గజానన చండభుజ మండల దోధూయమాన వైరిగణ షడానన మంగళ
చూసినా అది కేవలం కళ్ళకి కట్టినట్టే మీరు డ్యాన్స్ చేసి ఆ భంగిమలు అవన్నీ కూడా గుర్తు చేస్తున్నారంటే థ్యాంక్స్. ఆ అమ్మవారు మీకు చల్లగా చూడాలి. ఆ అమ్మవారు ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాం. శుద్ధిలేని పాకమేనా, దేహ శుద్ధి లేని శివ పూజయేలయా, విశ్వదాభిరామ వినురవేమా. పదండి ముందుకు, పదండి దోసుకు, పదండి పదండి పై పైకి. జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయని ఆధ్యాత్మిక కవి శ్రీశ్రీ గారు కూడా చెప్పారు. మనం ఎటుపోతున్నాం? భక్తి మెండుగా ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఉంది. ఆ భక్తి ఎలా ఉంది? భగవంతుని మీద ఉందా? హిమన్యతో ధావసి చిత్త బృంగ. ఎవరైనా ఇక్కడ తమ మనస్సుని, తమ చిత్తాన్ని గట్టిగా పట్టుకుని అమ్మవారి యొక్క శ్రీచరణాల యందు ఉంచి ఉన్నారా? ఇప్పుడే మనకు ఈ యొక్క కార్యక్రమంలో నా చేత ఈ యొక్క వేదికని ప్రారంభింపజేసి ఈరోజు మళ్ళీ అమ్మవారి యొక్క దీక్షా పీఠాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి, అమ్మా హైందిని నువ్వు వచ్చి ఒక 2 మాటలు మాట్లాడమ్మా అని పైడిమాంబ దీక్షా పీఠ అధ్యక్షులు పూజ్యులు గురువు గారు పాత్రో గారు ఆజ్ఞాపించారు. మేము వారి శిష్యులం, మేమంతా అమ్మవారి దీక్షలో. ఇది నాకు ఒక అదృష్టంగా భావించి నేను వచ్చాను. అందుకే ఒక వాత్సల్యంగా అడుగుతున్నాను, అమ్మ పైడిమాంబ, చిత్తము అమ్మ యొక్క శ్రీచరణాల మీద ఉంచి శీతల స్నానం ఒక నియమం, భూతల శయనం ఒక నియమం, ఏకం భుక్తం ఒక నియమం, దీక్షా దీక్షా దీక్షా. ఎంతమంది శీతల స్నానాలు చేస్తున్నారు దీక్షలో ఉండి? ఎంతమంది ఈ యొక్క అంటే నేల మీద పడుకుంటున్నారు? ఎంతమంది ఏకభుక్తం తింటున్నారు? ఇవన్నీ నియమాలు, దీక్షకు నియమాలు. ఎంతమంది ప్రాతకాలంలో గురు పూజలు చేస్తున్నారు? గురు పాదాలను సేవించాలి. భగవంతుడు గురువు నిలబడితే నీవు ఎవరికి నమస్కరిస్తావు అని ప్రశ్నించినప్పుడు కబీర్ దాసు నేను గురువుకే నమస్కరిస్తాను అని అన్నారు. దీక్ష దక్షత. దీక్ష తీసుకునేటటువంటి ప్రతి మానవుడు దక్షత కలిగి ఉండాలి. దక్షత అంటే అమ్మవారి మాల ఎప్పుడైతే స్వీకరిస్తామో అప్పటి నుండి మనకు అమ్మ అనేకమైన పరీక్షలు పెడతారు. ప్రతి పరీక్షని మనం ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ఎలా పాస్ అవ్వాలని శ్రమిస్తామో అలాగా ప్రతి పరీక్షని మనం ఎదుర్కొన్నప్పుడే అమ్మ పెట్టినటువంటి సంసారం అనే సాగరాన్ని ఈదడానికి మనకు శక్తి కలుగుతుంది. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. మనము ఎక్కడికో పరిగెత్తి ఎదగక్కర్లేదు. అమ్మ ప్రతి చోట ఉంటుంది, ప్రతి ఇంట ఉంటుంది, ప్రతి తనువులో ఉంటుంది, ప్రతి మనువులో ఉంటుంది. ఆవిడ వాయు రూపంలో ఉండొచ్చు, మాతృ రూపంలో ఉండొచ్చు, ప్రకృతి రూపంలో ఉండొచ్చు, జీవ రూపంలో ఉండొచ్చు, దోమ రూపంలో ఉండొచ్చు. సర్వ ప్రాణుల ఎడల దయ కలిగి ఉండాలి. ప్రతి వ్యక్తి కూడా తనలో దాగి ఉన్నటువంటి శక్తి స్వరూపమైనటువంటి అమ్మను కనుగొనాలి. నేనెవరు, నేనేమిటి, నా కర్తవ్యం ఏమిటి, అది ఎవరైతే తమ యొక్క ఆత్మశుద్ధిని ఆత్మతో పరిశీలించుకొని ముందుకు వెళతారో ఆ మానవుడు అమ్మ యొక్క పరిపూర్ణమైనటువంటి
పాదాలు చూడండి అందులో ఉన్నాయి. సంగీతమతి సాహిత్యం సరస్వత్యా పదద్వయం ఏకమాపాద మధురం మన్యన ఆలోచనామృతం. అమ్మ ఒకవైపు సంగీతము, ఒకవైపు సాహిత్యము, ఒకవైపు నృత్యము, ఒకవైపు సర్వ విధాల షోడశ కళలు, చతుర్వింశతి కళలు, చతుషష్ఠి కళలు, 64 కళల స్వరూపిణి అమ్మ ఇక్కడ విజయనగరంలో వెలిసి ఉంటుంది. అటువంటి అమ్మ మనకు ఉండగా మనకు తల్లి నిన్నుదలంచి పుస్తకము చేతన్పోనితి నీవు నా యుల్లమందు నిలిచి శృంభణముగా నొక్కుల్ సుశబ్దముల్ శోభిల్లం వల్కుము నాడు వాక్కులను సంప్రీతి ఉల్లాక్షాక్షి సరస్వతి పూనేతు విమాన. చూడండి ఈ శ్లోకము, ఈ పద్యము ఆ నృత్యంతో ఆ తాళంతో మమేకమై అమ్మ ఎంతో ఆనందంగా పరిగెడుతుంది. అమ్మ సంతోషిస్తుంది. అటువంటి తల్లి మనకు ఉండగా మనకు చింత ఎలా అని అంటున్నాం అన్నమాట. తల్లి అమ్మ మా పైతల్లి, మేము మీ బిడ్డలుగా ఇక్కడ విచ్చేసి ఉన్నాము. మాకు కావలసినటువంటి ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థాలతో కూడినటువంటి జీవితాన్ని మాకు ప్రసాదించమ్మా. ధర్మ మార్గంలో పయనించాలి. మేము ధర్మ మార్గంలో అర్థాన్ని సంపాదించాలి, ధనాన్ని సంపాదించాలి. ధర్మ అర్థ ఆ అర్థముతో మేము మా కోరికలను తీర్చుకోవాలి. మా కోరికలతో మేము మోక్షాన్ని పొందాలి, కైవల్యాన్ని పొందాలి అని అమ్మని మనము వేడుకోవాలి. అందుకే అమ్మను నమస్తే మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే అత్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే మహాపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి పరమేశీ జగన్మాతః మహాలక్ష్మీ నమోస్తుతే శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే జగత్స్థితే జగన్మాతః మహాలక్ష్మీ నమోస్తుతే మహాలక్ష్మ్యష్టకం స్తోత్రం యః పఠేత్ భక్తిమానరః సర్వసిద్ధిమవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా ఏకకాలే పఠేత్ నిత్యం మహాపాప వినాశనం త్రికాలం యః పఠేత్ నిత్యం ధనధాన్య సమన్వితః త్రికాలే యః పఠేత్ నిత్యం మహాశత్రు వినాశనం మహాలక్ష్మీ భవేత్ నిత్యం ప్రసన్నా వరదా శుభం లక్ష్మీం శిరసా